వెల్కమ్ టు సైన్మా 2.2. ప్రెజెంట్ శంకర్ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ నెక్స్ట్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు రానున్న ఈ సినిమా విషయంలో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఉత్తరాది హీరోలను రంగంలోకి దించుతున్నారు బుచ్చిబాబు. RRR సక్సెస్ తర్వాత సినిమాల సెలక్షన్ విషయంలో డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు చెర్రీ. ప్రెజెంట్ సెట్స్ మీదున్న గేమ్ చేంజర్ లో పొలిటీషియన్ గా, యంగ్ ఆఫీసర్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆ తరువాత చేయబోయే సినిమా విషయంలోనూ ప్రయోగానికే ఓటేశారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామా చేస్తున్నారు చెర్రీ. ఇప్పటి వరకు కెరీర్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు చరణ్. పీరియాడిక్, కాస్ట్యూమ్ డ్రామా లాంటి ప్రయోగాలు కూడా చేశారు. కానీ నెక్స్ట్ మూవీలో ఇన్నాళ్లు చేయని ఓ కొత్త ప్రయోగం చేయబోతున్నారు మెగా పవర్ స్టార్. ఇంకా సెట్స్ మీదకు రాకపోయినా ఈ సినిమాకు సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ నటించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆలియా భట్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లాంటి భామల పేర్లు ఈ లిస్ట్ లో ట్రెండ్ అవుతున్నాయి. జాన్వీ కపూర్ పేరే ఫైనల్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా విలన్ రోల్ కు కూడా బాలీవుడ్ స్టార్ నే ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఆ మధ్య సౌత్ సినిమాల గురించి నెగటివ్ కమెంట్ చేసి ట్రోలర్స్ కు దొరికిపోయిన జాన్ అబ్రహం RC-16 లో చరణ్ కు ప్రతినాయకుడిగా కనిపించే ఛాన్స్ ఉందన్నది నయా అప్డేట్. ఈ న్యూస్ వైరల్ కావడంతో ఈ మూవీ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. వెల్కమ్ బ్యాక్. 2024లో టాలీవుడ్ స్క్రీన్ మీద కొత్త అందాలు తడుక్కుమనబోతున్నాయి. ఆల్రెడీ అదర్ లాంగ్వేజెస్ లో సూపర్ ఫామ్ లో ఉన్న బ్యూటీస్ తో పాటు కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న అమ్మాయిలు కూడా ఈ ఏడాదిలో పరిచయం అవుతున్నారు. అలా అరంగేట్రానికి రెడీ అవుతున్న అందాల భామల మీద ఓ లుక్కేద్దాం. ప్రెజెంట్ బాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ గా ఉన్న దీపికా పడుకోన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కల్కి 2898 AD సినిమాతో సౌత్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు దీపికా. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమానే అయినా దీపికా పూర్తిగా సౌత్ టీమ్ తో వర్క్ చేయటం ఇదే మొదటిసారి. గత ఏడాది జవాన్, పఠాన్ సినిమాలతో టాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ అందుకున్నారు దీపికా. ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ టాప్ హీరోకు జోడీగా నటిస్తుండటంతో అంచనాలు మరింత భారీగా ఉన్నాయి. బాలీవుడ్ నుండి సౌత్ బాట పడుతున్న మరో క్రేజీ బ్యూటీ జాన్వీ కపూర్. NTR హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవరా సినిమాతో సౌత్ ఆడియన్స్ ముందుకొస్తున్నారు జాన్వీ. ఈ కాంబో సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. ఈ ఇయర్ బాలీవుడ్ నుండి సౌత్ ఎంట్రీ ఇస్తున్న మరో బ్యూటీ మానుషి చిల్లర్. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన హిస్టారికల్ మూవీ సామ్రాట్ పృథ్వీరాజ్ తో వెండితెరకు పరిచయమైన మానుషి వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకొస్తున్నారు. KGF సినిమాలో తెర మీద కనిపించింది కొద్దిసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకున్నారు శ్రీనిధి శెట్టి. ఆ తరువాత అవకాశాల వేటలో కాస్త వెనకబడిన ఈ భామ త్వరలో టాలీవుడ్ తెర మీద మెరవబోతున్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతున్న తెలుసు కదా సినిమాలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఆల్రెడీ ఇతర భాషల్లో ప్రూవ్ చేసుకున్న హీరోయిన్లు మాత్రమే కాదు, అసలు కెమెరాని ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సే లేని బ్యూటీస్ కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. తొలి సినిమాతోనే హీరోయిన్ గా తమ మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ అనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో పూణే మోడల్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మైథలాజికల్ మూవీ కన్నప్పతోనూ కొత్త అమ్మాయి తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ప్రముఖ నాట్య కళాకారిణి ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో విష్ణుకు జోడీగా నటిస్తున్నారు. లవ్ టుడే సినిమాతో మాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇవానా ఈ ఏడాది టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నారు. రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశీష్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీలో ఇవానా హీరోయిన్ గా నటిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులు, డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ మాళవికా మోహనన్. టాలీవుడ్ ఎంట్రీ విషయంలో ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఈ బ్యూటీ కూడా ఈ ఏడాది పక్కాగా తెలుగు ఆడియన్స్ ను పలకరిస్తానని చెబుతున్నారు. వెల్కమ్ బ్యాక్. రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ స్క్రీన్ మీద సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా 12th ఫెయిల్. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తాజాగా ఓ అరుదైన రికార్డ్ ని తన ఖాతాలో వేసుకుంది 12th ఫెయిల్ మూవీ. విక్రాంత్ మెస్సీ, మేధా శంకర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ లో పర్వాలేదనిపించినా డిజిటల్ రిలీజ్ అయిన తరువాత సెన్సేషన్ క్రియేట్ చేసింది. కథా కథనాలతో పాటు నటీనటుల పర్ఫార్మెన్స్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. టాప్ స్టార్స్ కూడా సినిమా గురించి ట్వీట్ చేయడంతో 12th ఫెయిల్ సెన్సేషన్ గా మారింది. ముంబై సిటీ అడిషనల్ కమిషనర్ మనోజ్ జీవిత కథ ఆధారంగా రాసిన 12th ఫెయిల్ నవలను అదే పేరుతో సినిమాగా రూపొందించారు విధు వినోద్ చోప్రా. డిజిటల్ స్ట్రీమ్ లో ఆల్ టైమ్ రికార్డ్ దిశగా దూసుకుపోతున్న ఈ సినిమా IMDb రేటింగ్స్ విషయంలోనూ అదే రేంజ్ చూపిస్తోంది. ఇప్పటికీ 9.2 రేటింగ్ తో IMDb ఆల్ టైమ్ బెస్ట్ సినిమాల సరసన నిలిచింది 12th ఫెయిల్. తాజాగా IMDb రిలీజ్ చేసిన టాప్ 250 సినిమాల లిస్ట్ లో టాప్ 50లో నిలిచి సత్తా చాటింది.
ఈ ఘనత సాధించిన ఏకైక ఇండియన్ సినిమాగా రికార్డ్ సెట్ చేసింది 12th ఫెయిల్. షూటింగ్ టైంలో అసలు ఈ సినిమాను థియేటర్కొచ్చి ప్రేక్షకులు చూస్తారా అన్న అనుమానాలు రైజ్ అయ్యాయి. ఆ డౌట్స్ కి చెక్ పెడుతూ థియేట్రికల్ రిలీజ్ తో పాటు ఓటీటీలోనూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది 12th ఫెయిల్ మూవీ. సో చూసారు కదా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జరుసోయు.